శ్రీశైలంలో దాతలు నిర్మించి ఆలయానికి అప్పగించని కాటేజీలను వచ్చే నెలలో తామే స్వాధీనం చేసుకుంటామని ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు ప్రకటించారు. ఇలాంటి 7 కాటేజీల్లో దర్శి ఎమ్మెల్యే వైసీపీ నేత బూచేపల్లి శివప్రసాద్ నిర్మించిన కాటేజీ కూడా ఉందని వెల్లడించారు. మీడియాలో వచ్చిన వార్తలకు స్పందించి కాటేజీని అప్పగించేందుకు బూచేపల్లి ముందుకొచ్చారని రమేష్ నాయుడు తెలిపారు. త్వరలోనే కాటేజీలు కులసత్రాలకు స్వామి అమ్మవార్ల పేర్లతో నామకరణం చేస్తామని చెప్పారు. శ్రీశైల దేవస్థానంలో ఇప్పటి వరకు 7 కాటేజీలు నిర్మాణ దశలో ఉంటూ కొన్ని పూర్తయినాయి, కొన్ని పాక్షికంగా పెండింగ్ పెట్టి శ్రీశైల దేవస్థానానికి హ్యాండ్ ఓవర్ చేయలేదు. వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. వీటన్నిటినీ త్వరలో వారు దేవస్థానానికి స్వాధీనపరచకపోయినా కూడా వారికి ఒక డెడ్లైన్ డేట్ ఫిక్స్ చేసి ఈ 7 కాటేజీలు కూడా దేవస్థానం పరిధిలోకి తీసుకోవడం జరుగుతుంది. వాటిల్లో ఈ బూచేపల్లి ప్రసాద్ గారు నిర్మించి కాటేజీ పూర్తి అయినా కూడా వారు హ్యాండ్ ఓవర్ చేయకుండా ఉండడం ఏదైతే ఉందో వారికి గతంలో అనేక సార్లు నోటీసులు ఇచ్చిన కారణంగా వార్త వచ్చిన సందర్భంలో వారి మనిషి చేత రాత్రికి రాత్రే కీస్ హ్యాండ్ ఓవర్ చేయడానికి ముందుకు రావడం జరిగింది. ఒక పద్ధతి ప్రకారంగా దేవస్థానానికి హ్యాండ్ ఓవర్ చేయాలి కాబట్టి ఈ ప్రాసెస్ జరుగుతుంది. అన్నీ కూడా రేపు నెల లోపల దేవస్థానం స్వాధీనపరచుకొని భక్తులకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. త్వరలో ఈ కాటేజీల పేర్లు, కులసత్రాల యొక్క పేర్లు కూడా స్వామి అమ్మవార్ల నామాలతో ప్రకటించబోతున్నాం.